షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. సినిమా ఇండస్ట్రీ రాకముందు నుంచి పరిచయం నాకు. సినిమా ఫిష్ మార్కెట్ అక్కడి నుంచి ఒక సినిమా చేయించాడు, 2 సినిమాలు. తర్వాత నేను ఒక 4 సినిమాలు చేశాను, చిన్న చిన్న క్యారెక్టర్స్. తర్వాత నేను బిజినెస్ ఫిష్ నేను అక్కడే చాలా బాగుంటుంది, చాలా మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచివాడు, ఎవరికైనా హెల్ప్ చేశాడు. సినీ ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఆర్టిస్ట్ అయ్యాడు. చాలా అంటే అది చెప్పుకోలేము, అందరితో బాగుండేవాడు, అందరూ పిలిచేవాడు, మంచి యాక్టర్. ఇండస్ట్రీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఎంతో మంది పోతారు, అందరికీ సక్సెస్ కాదు. ఆయన ఫిష్ వెంకటని గుర్తింపు తెచ్చుకోవాలి, ఆంధ్ర తెలంగాణ మంచి పేరు సంపాదించాడు. ఆర్థికంగా మాత్రం నేను సంపాదించుకోలేదు, డబ్బులు మాత్రం లేదు. ఎవరు అడిగిన సాయం చేశాడు. ఆయన ఎంత సాయం అయితే అంత చేసేవాడు. సొంతంగా అనుకుంటూ ఏం చేసుకోవాలి, ఇలా జరుగుతుందని ఆయన ఊహించేది. ఇన్సూరెన్స్లు కానీ అది కానీ ఏం చేయలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇల్లు అనేది బాగా చూసుకునేవాడు. ఆరోగ్యం అనేది ఎవరి చేతులు ఏముంది. ఆయనగా నా హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల ఆయన ఎక్కడ పోలేకపోయింది. నాతోటి మాత్రం బాగా రోజు కంటే ఏదైనా నాకు చెప్తాడు, మంచి చెడు ఇలా జరిగింది. లాస్ట్గా మాట్లాడడం చేంజ్ చేయించుకుంటాను. కిడ్నీ ఒక డోనర్ చెన్నై నుంచి ఆయన నాకు చాలా మంది హెల్ప్ చేస్తాను. ఆ కిడ్నీ వేసుకున్న తర్వాత మంచిగా నేను పని చేసుకుంటాను అనే ఆశతో. పిల్లల విషయంలో అంటే కొద్దిగా చదువుకుంటే బాగుండేది, పిల్లలు ఏదన్నా ప్రయోజకులు అయితే బాగుంటుందనే ఆశ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు